హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 23 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి. 2021-23 మధ్య కాలంలో పెరిగిన అటవీ చెట్ల విస్తీర్ణం ISFR నివేదిక. సో ఇటీవల విడుదలైన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేటా ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. ఇది ఎన్విరాన్మెంట్లో మనకి కవర్ అవుతుంది. సెకండ్ వన్, సాంకేతిక మడిలో పంటల సాగు. సో అగ్రికల్చర్లో ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించాలి అనేది మనకి ఇక్కడ లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ అగ్రికల్చరల్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ థర్డ్ వన్, అంతరిక్షంలో పంటల సాగు ఎలా. సో అప్కమింగ్ PSLV C60 లాంచ్కి సంబంధించి అందులో నూతన ప్రయోగం అంతరిక్షంలో పంటల సాగుకి సంబంధించిన ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టనున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వన్, దేశీయంగా అభివృద్ధి చౌకగా అందుబాటులోకి. సో లిథియం అయాన్ బ్యాటరీస్కి రీప్లేస్మెంట్గా సోడియం అయాన్ బ్యాటరీస్ని తీసుకురావడము, లిథియం సోడియం బ్యాటరీస్ కోసము ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫిఫ్త్ వన్, మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కువైట్ పర్యటనలో ఉన్న సందర్భంగా కువైట్ యొక్క అత్యున్నత పురస్కారాన్ని మోడీ గారికి బహుకరించడం జరిగింది. సో ఆ కంటెక్స్లో మనకి ఇది పర్సనల్ న్యూస్ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 2021-23 మధ్య కాలంలో 1445 చదరపు కిలోమీటర్లు పెరిగిన అటవీ మరియు చెట్ల విస్తీర్ణం ISFR నివేదికలో వెల్లడి. సో ఇటీవల విడుదలైన ISFR ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మనకి ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డెఫినెట్లీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది వీటి మీద. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే ఏంటి అనేది చూద్దాము. దీనిని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి, బైఎనియల్ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి రిలీజ్ చేస్తారు. దీనిని 1987 నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది అండి. రిమోట్ సెన్సింగ్ డేటాని ఉపయోగించి ఇన్ డెప్త్ అసెస్మెంట్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ ట్రీ రిసోర్సెస్ అనేవి ఈ సర్వేలో చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మనము 2023 ఫారెస్ట్ రిపోర్ట్ అనేది 18th సచ్ రిపోర్ట్, అంటే ఇప్పుడు రీసెంట్గా విడుదలైన రిపోర్టు 18వ రిపోర్ట్ అండి మనకి. దీనికి సంబంధించి ఈ రిపోర్ట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఫారెస్ట్ కవర్ మీద, ట్రీ కవర్ గురించి, మ్యాంగ్రూవ్ కవర్ గురించి అంటే మడ అడవుల గురించి, గ్రోయింగ్ స్టాక్, కార్బన్ స్టాక్ అండ్ మొత్తం ఇట్లా ఫారెస్ట్ ఫైర్స్, అగ్రో ఫారెస్ట్రీ, ఇలా వివిధ రకాల వాటి మీద డేటా అనేది ఈ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఈ సర్వేలో కేటగరైజేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ అంటే ఏ విధంగా వర్గీకరించారు అనేది చూస్తే వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటే చాలా దట్టమైన అడవులు, వీటి యొక్క కెనోపీ, ట్రీ కెనోపీ డెన్సిటీ వచ్చి 70% కంటే ఎక్కువ ఉంటుందండి. అంటే చెట్టు యొక్క పై భాగం ఏదైతే ఉందో కొమ్మలు ఆకులతో దట్టంగా ఉండే పై భాగాన్ని మనము కెనోపీ అంటామండి. సో అది 70% కంటే ఎక్కువ ఉంటే అట్లాంటి వాటిని చాలా దట్టమైన అడవులు అని పిలుస్తాం మనం. అలానే 40 to 70% మధ్యలో ఉంటే దానిని మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అని పిలుస్తారు. అండ్ 10% నుంచి 40% మధ్యలో ఉంటే ఓపెన్ ఫారెస్ట్ అని, 10% కంటే లెస్ దాన్ ఉంటే దానిని స్క్రబ్స్ అని పిలుస్తామండి. అంటే సో ఈ విధంగా మనకి, అంటే స్క్రబ్ అంటే పొదలు, ఈ విధంగా 4 కేటగిరీస్గా మనము ఫారెస్ట్స్ని డివైడ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ 18వ రిపోర్టు యొక్క గణాంకాలని మనం పరిశీలిస్తే భారత్లో 2021 నుంచి మొత్తం అటవీ మరియు చెట్ల విస్తీర్ణం 1445 చదరపు కిలోమీటర్ల పెరిగింది అని, 2023లో భౌగోళిక ప్రాంతంలో ఇది 25.17% ఉందని తాజా నివేదిక వెల్లడించింది. 2021-23 మధ్యకాలంలో పెరిగిన విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకుని ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని శనివారం విడుదల చేసింది. ఇందులో దేశంలోని అటవీ చెట్ల విస్తీర్ణంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపును కూడా ప్రస్తావించింది. 2023 నాటికి అటవీ విస్తీర్ణం 7,15,343 చదరపు కిలోమీటర్లు,
చెట్ల విస్తీర్ణం 1289 చదరపు కిలోమీటర్ల పెరిగింది అని నివేదికలో పేర్కొంది. అలానే 2005 స్థాయిలతో పోలిస్తే భారత్ 2.29 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించింది అని నివేదిక వెల్లడించింది. అంటే 2.29 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు, కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గించగలిగాము అని ఈ నివేదిక వెల్లడించింది అండి. అండ్ ఇక్కడ చిన్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఇచ్చిన డేటాలో 2023 నాటికి అటవీ విస్తీర్ణం అంటే ఫారెస్ట్ కవర్ మొత్తం ఇచ్చాడండి. 7,15,343 చదరపు కిలోమీటర్లు అని మొత్తం ఫారెస్ట్ కవర్ గురించి ఇచ్చాడు. కానీ ట్రీ కవర్, చెట్ల విస్తీర్ణం గురించి మాత్రం కేవలం 1,289 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది అని ఇచ్చాడు. అంటే టోటల్ ట్రీ కవర్ కాదు ఇది పెరిగిన ట్రీ కవర్ మాత్రమే. సో టోటల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కీ హైలైట్స్ ఆఫ్ ద రిపోర్ట్ అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ స్టాటిస్టిక్స్ మనం చూడొచ్చండి. ఫారెస్ట్ కవర్కి ట్రీ కవర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫారెస్ట్ కవర్ అంటే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అంటే అటవుల నేపథ్యంలో ఉండే మొత్తం విస్తీర్ణాన్ని మనము ఫారెస్ట్ కవర్ లేదా అటవీ విస్తీర్ణం అని పిలుస్తామండి. మరి చెట్ల విస్తీర్ణం అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో, సో ఫారెస్ట్ కాకుండా మిగిలిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చెట్ల విస్తీర్ణం అని చెప్తాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ కవర్ అండ్ టోటల్ ట్రీ కవర్ కలిపి మనకి 8,27,357 స్క్వేర్ కిలోమీటర్లు మనకి ప్రస్తుతం ఉంది. అంటే ఇది మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో 25.17% నమోదైందండి. ఇందులో ఓన్లీ ఫారెస్ట్ కవర్ మనం అబ్జర్వ్ చేస్తే 7,15,343 స్క్వేర్ కిలోమీటర్స్, ఇది 21.76%గా చెప్పుకోవచ్చు అండి. అలానే ట్రీ కవర్ అంటే చెట్ల విస్తీర్ణం మొత్తం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1,12,014 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 1,12,014 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇది 3.41% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియాగా చెప్పుకోవచ్చు. అలానే 2021-23 మధ్యకాలంలో పెరిగిన అటవీ మరియు చెట్ల విస్తీర్ణం మొత్తం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, అంటే టోటల్ ఇంక్రీజ్ ఇన్ ట్రీ ప్లస్ ఫారెస్ట్ కవర్ అబ్జర్వ్ చేస్తే 1,445 స్క్వేర్ కిలోమీటర్లు, 1,445 స్క్వేర్ కిలోమీటర్ల మేర పెరిగింది. అయితే ఓన్లీ ఫారెస్ట్ కవర్ మనం చూస్తే కేవలం అటవీ విస్తీర్ణం మాత్రమే ఎంత పెరిగింది అనేది చూస్తే కేవలం 156 స్క్వేర్ కిలోమీటర్లు. అండ్ ట్రీ కవర్ వచ్చి 1,289 స్క్వేర్ కిలోమీటర్ల మేర పెరిగింది ఇక్కడ. అలానే టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, అంటే ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇంక్రీజ్ అయిన స్టేట్స్ని మనం చూస్తే ఛత్తీస్గఢ్లో మొత్తం ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ కలిపి 684 స్క్వేర్ కిలోమీటర్ల మేర పెరిగింది. అలానే ఉత్తరప్రదేశ్ అండ్ ఒడిశాలో 559 స్క్వేర్ కిలోమీటర్ల మేర పెరిగింది. అండ్ రాజస్థాన్ వచ్చేటప్పటికి 394 స్క్వేర్ కిలోమీటర్ల మేర ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ కలిపి పెరిగిందండి. అయితే ఓన్లీ ఫారెస్ట్ కవర్ ఎంత మేర పెరిగింది అనేది రాష్ట్రాల వారీగా చూస్తే మనకి మిజోరాంలో 242 స్క్వేర్ కిలోమీటర్లు, గుజరాత్లో 180 స్క్వేర్ కిలోమీటర్లు, ఒడిశాలో 152 స్క్వేర్ కిలోమీటర్లు. సో ఇవి టాప్ 3గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో పెరిగిన కొన్ని రాష్ట్రాలలో తగ్గడం వలన యావరేజ్ పెరగడం మనకి 156 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే పెరిగింది. అలానే అటవీ మరియు చెట్ల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో, మొత్తం అటవీ మరియు చెట్ల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను పరిశీలిస్తే మధ్యప్రదేశ్ 85,724 స్క్వేర్ కిలోమీటర్లతో, అండ్ అరుణాచల్ ప్రదేశ్ 67,083 స్క్వేర్ కిలోమీటర్లతో, అండ్ మహారాష్ట్ర 65,383 స్క్వేర్ కిలోమీటర్లతో టాప్ 3 రాష్ట్రాలుగా ఇక్కడ నిలిచాయండి. అలానే హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ బై జాగ్రఫికల్ ఏరియా మనం అబ్జర్వ్ చేస్తే, అంటే ఒక రాష్ట్రం యొక్క భూభాగంలో ఎక్కువ అటవుల విస్తీర్ణం ఎక్కడ ఉంది అనేది అబ్జర్వ్ చేస్తే లక్షద్వీప్. అంటే ఇక్కడ చూడండి, మధ్యప్రదేశ్లో ఎక్కువ భూభాగం ఉంది, ఎక్కువ అటవీ భూభాగం ఉంది. అయితే లక్షద్వీప్లో ఉన్న భూభాగంలోనే ఎక్కువ అడవులు ఉన్నాయి. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఫారెస్ట్ కవర్ జాగ్రఫికల్ ఏరియా పర్సంటేజ్లో లక్షద్వీప్లో ఎక్కువ ఉంటుంది. అయితే మొత్తం ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే దానిని మధ్యప్రదేశ్ అంటారు. సో లక్షద్వీప్లో తక్కువే ఉండొచ్చు మొత్తం విస్తీర్ణం, కాకుంటే లక్షద్వీప్ భూభాగం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అందులో ఉండే ఫారెస్ట్ కవరు ఉన్న భూభాగంలోనే ఎక్కువగా ఆక్యుపై చేసి ఉంది. కాబట్టి పర్సంటేజ్ వారీగా చూస్తే జాగ్రఫికల్ ల్యాండ్ని కవర్ చేసింది మనకి లక్షద్వీప్లో ఎక్కువ పర్సంటేజ్ కవర్ చేసి ఉంది. అండ్ సెకండ్ స్టేట్ వచ్చి మిజోరాం 85.34%, అండ్ థర్డ్ వన్ వచ్చి అండమాన్ అండ్ నికోబార్ 81.62%గా మనం ఇక్కడ చూడవచ్చండి. అలానే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో మ్యాంగ్రూవ్ కవర్ అంటే మడ అడవుల విస్తీర్ణం 4,992 స్క్వేర్ కిలోమీటర్లుగా ఉంది. అలానే బ్యాంబూ బేరింగ్ ఏరియా అంటే వెదురు పెరుగుతున్న ఏరియా వచ్చి మొత్తం విస్తీర్ణము మనకి
1,54,670 స్క్వేర్ కిలోమీటర్లు. అండ్ ఈ 2 సంవత్సరాల కాలంలో 5,227 స్క్వేర్ కిలోమీటర్ల మేర ఈ బ్యాంబూ బేరింగ్ ఏరియా అనేది పెరిగింది. అలానే గ్రోయింగ్ స్టాక్ విషయానికి వస్తే మనకి ఇంక్రీజ్డ్ బై 262 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా చెప్పుకోవచ్చు. గ్రోయింగ్ స్టాక్ అంటే మనకి వాల్యూమ్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఏ గివెన్ ఏరియా. సో దీనివల్ల మనకి కలప ఎంత ఉత్పత్తి అవుతుంది అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడండి, పొటెన్షియల్ యాన్యువల్ టింబర్ ప్రొడక్షన్ మనకి అంటే సంవత్సరానికి ఎంత కలపని ఉత్పత్తి చేయగలుగుతాం. ఇప్పుడు 91.51 మిలియన్ క్యూబిక్ మీటర్ల మేర మనము కలపని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం పెరిగింది. అలానే కార్బన్ స్టాక్ అండ్ సీక్వెస్ట్రేషన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, అంటే కార్బన్ స్టాక్ అంటే ఏంటి, ఈ అటవీ వాటిల్లో న్యాచురల్గా పూలయ్యి ఉన్న కార్బన్ అని మనము కార్బన్ స్టాక్ అని పిలుస్తాము. అంటే ఎక్కువ చెట్లు మనము పెంచితే ఎక్కువగా కార్బన్ స్టాక్ని నిల్వ చేయగలుగుతాము. అంటే కరెంట్ కార్బన్ స్టాక్ ఇన్ ఫారెస్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే 7,285.5 మిలియన్ టన్నులు ఉందండి. ఈ 2 సంవత్సరాలలో అది 81.5 మిలియన్ టన్నులకు పెరిగింది. అలానే కార్బన్ సింక్ విషయంలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్డీసీ టార్గెట్స్ మనకి నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ 2030 నాటికి అడిషనల్గా 2.5 to 3 బిలియన్ టన్స్ కార్బన్ సింక్ క్రియేట్ చేయాలని మనం అనుకున్నాము. అయితే 2023కి మనము 2.29 బిలియన్ టన్స్ మనము క్రియేట్ చేయగలిగామండి. సో ప్రస్తుతం మనకి 30.43 బిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఈక్వివాలెంట్ కార్బన్ సింక్ అనేది క్రియేట్ అయ్యి ఉంది. మన టార్గెట్ 2030కి 2.5 నుంచి 3, కానీ ఆల్రెడీ మనము 2.29 బిలియన్ టన్స్ మనము అడిషనల్గా క్రియేట్ చేయగలిగాము. అలానే స్టేట్స్ విత్ సిగ్నిఫికెంట్ ఫారెస్ట్ కవర్ మనం అబ్జర్వ్ చేస్తే, ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలని మనం చూస్తే 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 33% కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం ఉందండి. జాగ్రఫికల్ ఏరియాలో 33% అటవీ విస్తీర్ణం కంటే ఎక్కువ ఉంది. అలానే 8 రాష్ట్రాలలో ఇంక్లూడింగ్ మిజోరాం, లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్ మనకి 75% కంటే ఎక్కువ ఫారెస్ట్ కవర్ కలిగి ఉంది. సో ఈ విధంగా మనకి ఈ డేటా కూడా చూడవచ్చు ఇక్కడ. అయితే దేశవ్యాప్తంగా మనము అటవీ విస్తీర్ణం కొంతమేర పెరిగినా కానీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణం తరుగుదల అనేది బాధాకరమైన విషయం అండి. ఆ డీటెయిల్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. తగ్గిన అటవీ విస్తీర్ణం 138.66 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ యొక్క తరుగుదల అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే 2వ స్థానంలో ఉంది. 138.66 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో 2021 ఏడాదితో పోలిస్తే 2023 నాటికి అటవీ విస్తీర్ణం 138.66 చదరపు కిలోమీటర్ల తగ్గినట్లు భారతదేశ అటవీ నివేదిక 2023 వెల్లడించింది. ఇక్కడ డీటెయిల్స్ మనం చూస్తే ఏపీలో 2021లో 30,223.62 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న అటవీ విస్తీర్ణం 2023 నాటికి 30,084.96 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. ముఖ్యంగా అత్యధికంగా తగ్గిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ తర్వాత ఏపీ 2వ స్థానంలో ఉంది. నమోదిత అటవీ ప్రాంతంలో 83.47 చదరపు కిలోమీటర్ల మేర, వెలుపలి ప్రాంతంలో 55.19 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇదే సమయంలో మనకి మడ అడవుల విస్తీర్ణం 13.01 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. సో మొత్తంగా రాష్ట్రంలో 10 జిల్లాలలో పెరుగుదల, 16 జిల్లాల్లో తగ్గుదల నమోదైంది. అలానే ఏపీ విషయానికి వస్తే ట్రీ కవర్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెరిగింది అండి. 2021లో 5,247.36 చదరపు కిలోమీటర్లు ఉండగా 2023 నాటికి అది 5,340.02 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ తగ్గినా కానీ ట్రీ కవర్ మాత్రం 92.66 చదరపు కిలోమీటర్ల మేర వృద్ధి నమోదైంది. అలానే అటవీ మరియు చెట్ల విస్తీర్ణం రెండు కలిపి చూస్తే మనకి 2021-23 మధ్య 35,470.98 చదరపు కిలోమీటర్ల నుంచి 35,424.98 చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. అంటే ఓవరాల్ నెట్ చూస్తే మనము 46 చదరపు కిలోమీటర్లు తగ్గింది. ఫారెస్ట్ కవర్ మనకి 138.66 తగ్గింది. అండ్ మనకి ట్రీ కవర్ అనేది 92.66 చదరపు కిలోమీటర్లు పెరిగింది. సో ఈ నెట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా మనకి 46 చదరపు కిలోమీటర్లు అనేది తగ్గింది. సో అటవీ మరియు చెట్ల విస్తీర్ణం మొత్తం కలిపితే మొత్తం ఈ భూభాగంలో రాష్ట్ర భూభాగంలో 21.74% ఉంది అండి. ఇది జాతీయ సగటు 25.17% కంటే తక్కువ. అలానే జిల్లాల వారీగా చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటవీ విస్తీర్ణం 101.69 చదరపు కిలోమీటర్ల మేర తగ్గింది. అండ్ ఆ తర్వాతి స్థానాలలో పార్వతీపురం, మన్యం, తిరుపతి, పల్నాడు జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా పెరిగిన జిల్లాలలో చూస్తే
విజయనగరం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. అలానే రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణం మనకి అబ్జర్వ్ చేస్తే 408.42 చదరపు కిలోమీటర్ల నుండి 424.43 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే సుమారు 13.01 చదరపు కిలోమీటర్ల మేర మనకి వృద్ధి నమోదైందండి. ఒక కృష్ణా జిల్లాలోనే మనకి 9.88 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. అలానే తెలంగాణ విషయంలో మనం ఇక్కడ చూస్తే అటవీ విస్తీర్ణం తగ్గుదలలో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. మనకి తెలంగాణలో 2021-23 మధ్య కాలంలో సుమారు 100.42 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021లో 21,279.46 చదరపు కిలోమీటర్లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం 2023 నాటికి 21,179.04కు తగ్గింది. సో దీనితో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తర్వాత 3వ స్థానంలో తెలంగాణ నిలిచింది. అలానే జిల్లాల వారీగా చూస్తే 2021-23 మధ్యలో 33 జిల్లాలకు గాను 13 జిల్లాలలో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాలలో అటవీ విస్తీర్ణం పెరిగిందండి. ఈ అత్యధికంగా మనము ఆదిలాబాద్ జిల్లాలో 115.50 చదరపు కిలోమీటర్లు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అండ్ నిర్మల్లో మనకి ఈ అటవీ విస్తీర్ణం తగ్గుదల కనిపించింది. అండ్ జగిత్యాలలో మనకి 54.70 చదరపు కిలోమీటర్ల మేర అండ్ నాగర్ కర్నూలు జిల్లా, మంచిర్యాల జిల్లాలలో అటవీ విస్తీర్ణం పెరుగుదల అనేది కనిపించింది. అయితే అటవీ విస్తీర్ణం తగ్గినా కూడా చెట్ల విస్తీర్ణం మాత్రం 3,478.88 చదరపు కిలోమీటర్ల నుంచి 3,517 చదరపు కిలోమీటర్లకి పెరిగిందండి. సో అటవీ విస్తీర్ణం బోత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో తగ్గింది. అండ్ చెట్ల విస్తీర్ణం మాత్రం బోత్ ద స్టేట్స్లో రెండిట్లోనూ కూడా పెరిగింది. బోత్ అడవులు మరియు చెట్ల విస్తీర్ణం రెండూ కలిపితే తెలంగాణలో 24,758.34 చదరపు కిలోమీటర్ల నుంచి 24,696.70కి తగ్గిందండి. అంటే నెట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 61.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తగ్గుదల నమోదైంది. సో ఇది రాష్ట్రం మొత్తం భూభాగంలో వీటి విస్తీర్ణం 22.03% చేరింది. మనకి ఇది జాతీయ సగటు 25.1%తో పోలిస్తే తక్కువగా నమోదైంది. ఈ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ అనేది మొత్తం అది మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ యూపీఎస్సీ దేనికైనా కానీ ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఉంటాయండి డెఫినెట్లీ. కాబట్టి ఈ రిపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్డ్గా చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సాంకేతిక మడిలో పంటల సాగు. సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కి సంబంధించి అండ్ డిజిటల్ అగ్రికల్చర్కి సంబంధించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. పల్లెల్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల వినియోగం విస్తరించడం డిజిటల్ సేద్యానికి తలుపులు తెరుస్తుంది. ముఖ్యంగా గత సెప్టెంబర్లో 2,817 కోట్లతో డిజిటల్ వ్యవసాయ మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు వ్యవసాయ అభివృద్ధికి చేపట్టే డిజిటల్ ఐటీ కార్యక్రమాలను ఈ మిషన్ పరిధిలోకి తీసుకురానున్నారు. సో ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూస్తే యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఇంప్రూవింగ్ ఫార్మర్స్ లైఫ్స్. ఎవరైతే రైతుల యొక్క జీవితాలని బాగు చేయడానికి అవసరమైన సాంకేతికతను తీసుకురావడమే ఈ డిజిటల్ అగ్రికల్చర్ యొక్క అంటే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి 2,817 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇందులో 2 ముఖ్యమైన కాంపోనెంట్స్ ఉన్నాయండి. 2 పిల్లర్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటి అగ్రి స్టాక్, రెండవది కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. సో ఈ రెండింటి గురించి డీటెయిల్గా మనం చెప్పుకుందాము. ఈ డిజిటల్ అగ్రి మిషన్కి సంబంధించి అగ్రి స్టాక్ అండ్ సేద్య నిర్ణయాల సహాయక వ్యవస్థలు ఏదైతే కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఉందో సో ఈ 2 మూల స్తంభాలుగా నిలుస్తాయి. ఇందులో రైతుల పంటల రిజిస్టరు, జీపీఎస్, గూగుల్ ఎర్త్ల సహాయంతో గ్రామాల మ్యాప్ల తయారీ ఈ అగ్రి స్టాక్లో అంతర్భాగంగా ఉంటాయండి. దీని కింద కేంద్ర వ్యవసాయ శాఖతో 19 రాష్ట్రాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆల్రెడీ తమిళనాడు, ఉత్తరప్రదేశ్ సహా 6 రాష్ట్రాలలో ఇప్పటికే రైతు గుర్తింపుల కార్డుల తయారీ, డిజిటల్ పంటల సర్వేకు పైలట్ ప్రాజెక్టులు చేపట్టారు. దీని ద్వారా 2026-27 కల్లా 11 కోట్ల మంది రైతులకు డిజిటల్ గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని టార్గెట్గా పెట్టుకున్నారండి. అండ్ అలానే రానున్న 2 ఏళ్లలో 400 జిల్లాలలో డిజిటల్ పంటల సర్వే జరుపుతారు. అలానే కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో సేద్య నిర్ణయాల సహాయక వ్యవస్థ కింద పంటలు, భూ, జల వనరులు, వాతావరణ సమాచార నిధి ఏర్పాటవుతుంది. సో ఇలాగా ఒక మాటలో ఇది ఒక బృహత్తర డిజిటల్
డేటాబేస్ అయిన అగ్రిస్టాక్ ఆధారిత డిజిటల్ వ్యవసాయానికి పునాది కానుంది. ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కి AI టెక్నాలజీతో కూడిన ఈ మైక్రోసాఫ్ట్ అజూర్ అనే క్లౌడ్ సర్వీసెస్ ని అందించడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి వివిధ రకాల పంటలకి సంబంధించి క్లౌడ్ సర్వీసెస్ కోసం, ముఖ్యంగా డిజిటల్ సేద్యం యాప్లను తయారు చేయడం కోసం ఈ క్లౌడ్ సర్వీసెస్ అనేవి ఉపయోగపడతాయండి. అలానే భారతదేశంలో అగ్రి స్టార్టప్స్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయండి. ముఖ్యంగా 2023లో మనకి 450 ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు 2023లో 6224కి ఈ అగ్రి స్టార్టప్స్ పెరిగాయి. ఇవి పంటల సంరక్షణ నుంచి ఆన్లైన్ మార్కెటింగ్ వరకు ప్రత్యేక యాప్లను రూపొందిస్తున్నాయి. సో ఇలాగా రైతులు పంటల గురించి స్టార్టప్లు సేకరిస్తున్న సమాచారం అంతా ఈ మైక్రోసాఫ్ట్ క్లౌడ్లో నిక్షిప్తమవుతుంది. సో ఈ సమాచారాన్ని మనము కృత్రిమ మేధస్సుతో జోడించి డిజిటల్ సేద్య యాప్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. యాక్చువల్గా ఈ అగ్రి స్టాక్ కోసం మైక్రోసాఫ్ట్తో 2021లోనే భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అండ్ దీనితో పాటు మనకి ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కంపెనీలు, ముఖ్యంగా బేయర్ కంపెనీ అనేది అతిపెద్ద విత్తన మరియు క్రిమినాశక మందుల తయారీ కంపెనీ. సో ఇది కూడా మనకి డిజిటల్ అగ్రికల్చర్స్కి సంబంధించిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ ఉందండి. అండ్ ఈ బేయర్ కంపెనీ మరియు మైక్రోసాఫ్ట్ అజూర్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది వ్యవసాయ రంగంలో సాంకేతికతను, ముఖ్యంగా డిజిటల్ సేద్యాన్ని ప్రోత్సహించడం కోసం కృషి చేయడానికి. అండ్ అలానే అమెరికాలో అతిపెద్ద వ్యవసాయ సేవలు ఆహార సంస్థ అయిన కార్గిల్ భారత్లో డిజిటల్ సాతి అనే కొత్త మొబైల్ AI యాప్ను 2021లోనే వెలువరించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాయంతో పనిచేసే ఆ యాప్ రైతులకు ఏ పంటలు వేయాలి, ఏ ఎరువులు, క్రిమినాశనులు, యంత్ర పరికరాలు వాడాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి అనే అంశాలపై సలహాలు ఇస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ డిజిటల్ అగ్రికల్చర్ యాప్లు అనేవి రైతులకు ఎంతో సహాయపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా 2023లో భారత వ్యవసాయ పరిశోధన మండలి ICARతో అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి ICARతో. సో ఈ ఒప్పందం కింద రైతులకు పంటలు వేయడం దగ్గర నుంచి ఉత్పత్తులను విక్రయించడం వరకు డిజిటల్ సాయం అందించనున్నది. అండ్ రీసెంట్గా వ్యవసాయ ఉపగ్రహ సమాచారము, డ్రోన్ల వినియోగానికి వీలు కల్పించే కిసాన్ సువిధ, సో వెరీ ఇంపార్టెంట్ యాప్ అండి మనకి ఇది, కిసాన్ సువిధ యాప్ను కేంద్రం విడుదల చేసింది. సో ఈ విధంగా ఆధునిక సాంకేతికతలను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టడం ద్వారా మనము ఇంప్రూవింగ్ ఫార్మర్స్ లైఫ్స్ని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వివిధ రకాల అగ్రికల్చర్ సంస్థలు కృషి చేస్తున్నాయి. డిసెంబర్ 23 నేషనల్ ఫార్మర్స్ డే అంటే జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. రైతుల జీవితాలలో వెలుగులు నింపడానికి డిజిటల్ అవసరం ఎంతైనా ఉంది కాబట్టి డిజిటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది మనకి ఫ్యూచర్ కాన్సెప్ట్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కి సంబంధించిన 2 పిల్లర్స్ అగ్రి స్టాక్ అండ్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పాము. దానికి సంబంధించి చూడండి ఏమేమి ఉంటాయి. అగ్రి స్టాక్లో ఫార్మర్స్ రిజిస్ట్రీ ఉంటుంది, జియో రిఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్ ఉంటాయి, అంటే గ్రామాలకు సంబంధించిన విలేజ్ మ్యాప్స్ ఉంటాయి, క్రాప్ జోన్ రిజిస్ట్రీ ఉంటుంది, అంటే ఏ పంటలు రైతులు పండిస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా ఈ అగ్రి స్టాక్లో ఉంటాయండి. సో ఈ సమాచారాన్ని ఉపయోగించి వివిధ రకాల డిజిటల్ యాప్లు రైతుల సంరక్షణ కోసం, వాళ్ళ పంటల కోసం తయారు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టంలో మనకి డ్రాట్, ఫ్లడ్ మానిటరింగ్ కావచ్చు, అంటే వరదలు వాటిని అండ్ ఏవైనా విపత్తులు లాంటివి మానిటర్ చేసుకోవచ్చు. అండ్ జియో స్పేషియల్ డేటా అండ్ వెదర్ డేటా, అంటే వాతావరణ సూచనలు అవన్నీ కూడా దీంట్లో లభిస్తూ ఉంటాయి. గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ డేటా, అంటే భూగర్భ జలాలకి సంబంధించిన డేటా కూడా ఈ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టంలో ఉంటుంది. అండ్ మోడలింగ్ ఫర్ క్రాప్ ఈల్డ్ అండ్ ఇన్సూరెన్స్, దానికి సంబంధించి ఇన్సూరెన్స్ సపోర్ట్ కూడా దీని ద్వారా మనం పొందగలిగే అవకాశం ఉంటుందండి. సో ఈ విధంగా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేది రైతుల యొక్క ఫార్మ్ ప్రొడక్టివిటీ, పంటల ఉత్పత్తిని పెంచడంతో పాటు రైతుల యొక్క లైఫ్స్ని చేంజ్ చేయడం కోసం డిజైన్ చేసి తయారు చేయబడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంతరిక్షంలో పంటల సాగు ఎలా పరీక్షించనున్న ఇస్రో. సో ఇస్రో అంతరిక్షంలో పంటల సాగుని పరీక్షించడం కోసం ప్రయోగాన్ని నిర్వహిస్తూ ఉందండి. ఈ నెల 30న ప్రయోగించే PSLV C60 ర్యాకెట్ ద్వారా ఈ వినూత్న ఉపకరణాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రోదసిలోకి పంపనుంది. అంతరిక్షంలో విత్తనం మొలకెత్తే విధానాన్ని పరీక్షించడము, రోదసిలోని వ్యర్థాలను ఒడిసిపెట్టే రోబోటిక్ హస్తము, హరిత చోదక వ్యవస్థ పరీక్షలు వంటివి ఇందులో ఉన్నాయి. సో నాట్ ఓన్లీ పేలోడ్స్ని మనము పంపించడంతో పాటు ఈ అదర్ ప్రయోగాలు కూడా చేయడానికి ఇస్రో సిద్ధమవుతుందండి. ఈ PSLV C20 ద్వారా జంట స్పెడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తుంది.
ఈ ఉపగ్రహాలను ప్రయోగించిన అనంతరం పిఎస్ఎల్వి C60లోని 4వ దశ కక్షలోనే ఉండిపోతుంది. దీన్ని ఒక ప్రయోగ వేదికగా ఇస్రో ఉపయోగించుకుంటుంది. సో ఈ శాటిలైట్స్ని అక్కడ స్పేస్లోకి ప్రవేశపెట్టిన తర్వాత 4వ దశలో కక్షలో ఉండిపోయిన తర్వాత ఈ రోబోటిక్ హ్యాండ్ కావచ్చు అండ్ విత్తనాలు మొలకెత్తే విధానం కావచ్చు, ఇలాంటి పరీక్షలని ఇస్రో నిర్వహించనుంది. 8 అలసంద విత్తనాలతో కూడిన ఒక ప్రయోగం ఇందులో ఒక భాగం. దశలో ఇవి మొలకెత్తే తీరును పరిశీలించాలన్నది ఇస్రో యొక్క ఆలోచన. కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ అనే పేరుతో ఈ పేలోడ్ను విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. అలానే యామిటీ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన APEMS ద్వారా సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పాలకూర వృద్ధిని కూడా పరీక్షించనున్నారు. సో ఈ విధంగా అంతరిక్షంలో ఇస్రో వివిధ రకాల ప్రయోగాలని చేపట్టనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశీయంగా అభివృద్ధి చౌకగా అందుబాటులోకి. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడకం పెరుగుతూ ఉండడంతో లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క డిమాండ్ పెరుగుతూ ఉంది. అయితే మనకి లిథియం అనేది ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ కోసం ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయండి. దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లిథియం బ్యాటరీలకు ప్రత్యామ్నాయంపై ARCI గురి. సో సోడియం అయాన్ బ్యాటరీ తయారీల రూపకల్పనలో పురోగతి, లిథియం సల్ఫర్ జీవితకాలం పెంపుపై కూడా దృష్టి సారించడం జరిగింది. సో ఈ విధంగా లిథియం అయాన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, విద్యుత్ శక్తిని నిల్వ చేసుకునేందుకు సోడియం అయాన్ బ్యాటరీ రూపకల్పనలో క్యాథోడ్ మెటీరియల్స్గా, అంటే క్యాథోడ్ యానోడ్ మెటీరియల్స్ ఉంటాయి మనకి. సో ఈ క్యాథోడ్ మెటీరియల్గా సోడియం వనేడియం ఫాస్ఫేట్ను ఉపయోగించి ARCI పరిశోధనలను వేగవంతం చేస్తుందండి. ఈ ARCI అంటే ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్. సో ఈ సంస్థ సోడియం అయాన్ బ్యాటరీల తయారీ మీద కృషి చేస్తూ ఉంది. లిథియం అయితే మనము దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కానీ సోడియంను మనము సముద్రపు నీటి నుంచి ఉత్పత్తి చేయవచ్చు. లిథియం అయాన్తో పోలిస్తే చౌక ధరలో తయారు చేయవచ్చు. అంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే శక్తి నిల్వ ఇందులో తక్కువగా ఉంటుంది. అంటే మనకి ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ అనేది ఉండదు. కాబట్టి ఒకవేళ మనము దీనిని డెవలప్ చేసినా కూడా ద్విచక్ర వాహనాలపై రోజుకు 70 నుంచి 80 కిలోమీటర్లకు మించి తిరగని వాటి మీద దీనిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే ఎక్కువ నిల్వ సామర్థ్యం కోసం లిథియం సల్ఫర్తో కూడా ఒక ప్రత్యామ్నాయాన్ని తయారు చేయడానికి ఈ సంస్థ కృషి చేస్తుందండి. అధిక శక్తి సాంద్రత, నిర్దిష్ట సామర్థ్యం కారణంగా వీటిని ప్రత్యామ్నాయాలుగా చెప్తున్నారు. అయితే ఇందులో కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. దీనిని తక్కువ సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకోగలరు. కొన్ని రీఛార్జీల తర్వాత ఈ బ్యాటరీ డెడ్ అయిపోతుంది. అంటే మ్యాక్సిమం మనము 500 సైకిల్స్ వరకు మాత్రమే రీఛార్జ్ చేసుకోగలవండి. తర్వాత ఈ బ్యాటరీ డెడ్ అయిపోతుంది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో. దీనిని 2000 నుంచి 3000 వరకు పెంచడం ద్వారా దీని యొక్క సామర్థ్యాన్ని మరింత పెంచడానికి కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో దీనిని 5000 సైకిల్స్ వరకు తీసుకెళ్లాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మోదీకి కువైట్ అత్యున్నత పౌర పురస్కారం. సో భారత ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ను ప్రదానం చేసింది. కువైట్ రాజు షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా దీనిని అందజేశారు. గతంలో ఈ పురస్కారాన్ని అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, అలానే బ్రిటన్ రాజు చార్లెస్ వంటి తదితరులు అందుకున్నారు. వివిధ దేశాల నుంచి మోదీకి ఇప్పటి వరకు 20 అంతర్జాతీయ పౌర పురస్కారాలు లభించాయండి. అలానే సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయడం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి రాజస్థాన్ ఎంపీ PP చౌదరి నేతృత్వం వహించనున్నారు. అండ్ దీనికి సంబంధించిన రిపోర్టును 2025 బడ్జెట్ సమావేశాల చివరి వారం తొలి రోజు JPC పార్లమెంటుకు సమర్పించాలని గడువు విధించారు. అండ్ నెక్స్ట్ వన్, భారత నౌకాదళానికి 2024 డిసెంబర్ 20న స్టెల్త్ ఫ్రిగేట్ మరియు స్టెల్త్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు అందాయి. ముంబైలోని మజ్గౌడాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వీటిని నిర్మించింది. స్టెల్త్ ఫ్రిగేట్కు INS నీలగిరి అని, డిస్ట్రాయర్కు INS సూరత్ అని పేరు పెట్టారు. సో నీలగిరిని ప్రాజెక్టు 17A కింద, సూరత్ను ప్రాజెక్టు 15B కింద నిర్మించారు.
ఈ ప్రాజెక్ట్ 17A కింద మొత్తం 7 ఇలాంటి స్టెల్త్ ఫ్రిగేట్స్ని నిర్మించడానికి ఒప్పందం కుదిరిందండి. అలానే ప్రాజెక్ట్ 15B కింద 4 స్టెల్త్ డిస్ట్రాయర్లని రూపొందించడానికి కూడా ఒప్పందం కుదరడం జరిగింది. సో యాక్చువల్గా ఈ సూరత్ INS సూరత్ స్టెల్త్ డిస్ట్రాయర్ అనేది 4th డిస్ట్రాయర్. ఆల్రెడీ 3 కమిషన్ చేయడం జరిగింది, ఇది 4వది. నెక్స్ట్ వన్ చూడండి. మలేరియా కేసులు, ఆ వ్యాధితో ముడిపడ్డ మరణాలను తగ్గించడంలో భారత్ గణనీయ పురోగతి సాధించిందని WHO మలేరియా నివేదిక 2024 పేర్కొంది. ఈ వ్యాధి ఎక్కువగా కనిపించే రాష్ట్రాలలో కేసును బాగా తగ్గించగలగడంతో మలేరియా అధికంగా ఉండే హై బర్డెన్ టు హై ఇంపాక్ట్ గ్రూప్ నుంచి భారత్ ఈ ఏడాది బయటపడినట్లు నివేదిక వెల్లడించింది. మనకి డేటా ప్రకారం సుమారు 69% డిసీజ్ బర్డెన్ని తగ్గించగలిగాము 2017 నుంచి 2023 మధ్యలో. అండ్ ప్రస్తుతం కేవలం 20 లక్షల మనకి ఈ కేసెస్ మాత్రమే నమోదయ్యాయి. అలానే MSPకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి కొబ్బరి కనీస మద్దతు ధరను పెంచింది. మిల్లింగ్ కొబ్బరి ధర క్వింటా 11,582 కాగా బంతి కొబ్బరి ధరను 12,100గా నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2024 డిసెంబర్ 20న జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే ఈ MSP కనీస మద్దతు ధరని ఎవరు ఆమోదిస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదిస్తుంది. ఎవరి రికమెండేషన్స్తో? CACP కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అంటే వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ MSPని ఆమోదిస్తుంది. ఖరీఫ్ మరియు రబీ సీజన్ ప్రారంభంలో ఈ MSP ధరలను ప్రకటిస్తూ ఉంటారండి. అంటే సీజన్కి బట్టి దీనిని ప్రకటిస్తారు. అయితే భారతదేశంలో ఎన్ని పంటలకు ఈ MSPని ప్రకటిస్తున్నారు, ఎన్ని పంటలు MSP అండర్లోకి వస్తాయి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే సమ్ మోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూస్తే వియత్నాం నూతన అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ ఆర్మీ జనరల్ లుయాంగ్ క్యూంగ్. సో ఇటీవల 2024 అక్టోబర్ 21న రాజధాని హనోయిలో జరిగిన జాతీయ అసెంబ్లీ ప్రారంభ సమావేశంలో ఈయన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. నెక్స్ట్ వన్. షెడ్యూల్డ్ కులాలను 2 గ్రూపులుగా విభజించి దళితులకు సబ్ కోటాలను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏది వార్తలలో నిలిచింది? సో SC కేటగిరీని కూడా సబ్ గ్రూపింగ్ చేసిన మొదటి రాష్ట్రం మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హర్యానా. సో హర్యానాలో SC కోటాను 2 గ్రూపుల కింద విభజించి రిజర్వేషన్స్ని కల్పించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. జాతీయ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి 9వ చైర్పర్సన్గా విజయకుమార్ రహత్కర్ ఇటీవల నియమితులయ్యారండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ అండి. 1992లో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990. సో జాతీయ మహిళల కమిషన్ చట్టం 1990 ప్రకారం ఈ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఇది స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ, రాజ్యాంగ సంస్థ కాదు. సో దీనిని మనకి ఉమెన్స్కి సంబంధించిన సమస్యలను రివ్యూ చేయడం కోసం, వాటి కోసం వాళ్ళ యొక్క హక్కులని కాపాడడం కోసం ఈ కమిషన్ వర్క్ చేస్తుందండి. యాజ్ పర్ సెక్షన్ 3 ఆఫ్ ద NCW యాక్ట్ ద కమిషన్ షల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్పర్సన్, 5 members అండ్ ఏ మెంబర్ సెక్రటరీ హూ ఆర్ నామినేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు నామినేట్ చేస్తారు వీళ్ళని? సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. ఇందులో చైర్పర్సన్ను, 5 సభ్యులు, ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు. సో ఇది మనకి ఒక చట్టబద్ధ సంస్థగా రూపొందించబడింది. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.